విరామ బైబిల్ పాఠశాల ప్రారంభించుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు ప్రార్థన ప్రార్థన అనగానే మాట్లాడుతున్నారు. అరే 1 2 3 పైకి పైకి మోకరించాలి. మోకాళ్ళ మీద పైకి నిలబడినాను. పైకి ఉండవు అలాగా. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. అర్థమైందా? నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని మా గొప్ప దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడా, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి మా ప్రభు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్నటువంటి వాడా, భూత వర్తమాన భవిష్యత్తు కలిగినటువంటి సర్వాధికారి, మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అనేటువంటి వాడా, పూజ్యుడవు, స్తుతికీర్తనలకు పాత్రుడు అనేటువంటి వాడా, నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సకల ఆశీర్వచనాలకు స్తోత్రాలకు మించిన ఘనమైన అద్వితీయ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తణుకు పట్టణంలో మొరియా ప్రార్థన దీపస్తంభాన్ని మీరు ఏర్పరచుకొని దవా మీరు ఇంతవరకు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యాలన్నిటి కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దవా మరి సంఘము చేసిన ప్రార్థన, మరి ప్రియులకు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి ఈ విరామ బైబిల్ పాఠశాల 2026వ సంవత్సరంలో ఈ జనవరి మాసంలో మీరు అనుగ్రహించినటువంటి ప్రార్థనలకు జవాబుగా దవా మరి ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన దాని కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విరామ బైబిల్ పాఠశాల నిమిత్తమై దవా అనేక దినాలుగా చేయబడిన ప్రార్థన మీరు ఆలకించారు. దవా ఆయా చోట్ల మీరు తీసుకుని వచ్చినటువంటి మీ దాసుల కొరకై బిడల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి సహోదరుల కొరకు సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. 2 దినాలుగా అవిరామంగా చేయబడుతున్న పరిచర్య దవా అందులో మీరు ఇంతవరకు తోడై ఉండి మీరు నడిపిస్తూ వచ్చిన దాని కొరకే నేను స్తుతిస్తూ, మరొక దినాన్ని మా జీవితంలో పొడిగించి జీవప్రాప్తులుగా చేసి మీ యొక్క సన్నిధిలో సమకూర్చబడటానికి మీరు ఇచ్చిన కృప కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం. సమయాల్లో ప్రభా ఆయా విభాగాల ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటి కొరకే వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క విరామ బైబిల్ పాఠశాలలో కేజీ, జూనియర్, సీనియర్ దవా మరి బిడలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దవా మరి ఈ పరిచయ కొరకై ఈ యొక్క క్లాసుల్లో ప్రభా ఉపయోగించబడినటువంటి పాత్రలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే అభిషేకించుకునండి, వారి నోటిని మాట ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ నేర్పబడే పాటలు, కథలు, క్లోజింగ్ లెసన్లు దవా కంఠత వాక్యాలు బిడల హృదయాల్లో పదిలపరచబట్టుకు సహాయం చేయండి. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని మీరిచ్చిన వాగ్దానాన్ని చేబూని మీ సన్నిధిలో సాగిలు పడుతూ ఉన్నాం. సమయాలలో దవా మరి ఈ 3వ దినము పని కూడిక ప్రారంభిస్తుంటుండగా ముగింపు వరకు మీ సహాయం దయచేయండి. మెయిన్ లెసన్లోను క్లోజింగ్ లెసన్లో సహాయపడము. దవా మరి వర్క్ బుక్ పూర్తి చేసే సమయాలు, కంఠత వాక్యాలు వారు నేర్చుకునే సమయాలు కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి యాక్షన్ సాంగ్స్లో కూడా కృప చూపండి, సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అధిక చలి నుండి మీరు భద్రపరిచారు, అందుకొరకై మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. సమయాలలో వంటశాలలో అలాగే ప్రభా మరి మార్కెటింగ్లో ఆయా పనులు బాధ్యతలు అప్పగించబడినటువంటి వారు మా రాకపోకల్లో కూడా మీ భద్రత కాపుదల దయచేయండి, మీరే బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయాల్లో దీనిని ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో మీ దాసులను మీరు బలపరచండి, మీ ఆలోచన నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ ఆత్మ సంచారంతో నింపుము, మీ సన్నిధి మీ ప్రసన్నతను అనుభవించగలటకు సహాయపడమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమనికి ఆరోపిస్తూ ఇప్పటికే తోడుకుని వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారికి కుడి ఎడమై ముందు వెనుక ఆవరించి మా మధ్యకు నడిపించి మీ యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా సిద్ధపరచుమని, ఇక్కడ గడిపే సమయము ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదము మీ నామానికి మహిమ కలిగినట్లుగా సిద్ధపరచుమని, ఈ యొక్క విద్యాశక్తిని కూడా చివరి వరకు అనుకూలపరచుము. దేవా మరి ప్రతి విధమైనటువంటి అవసరతలు తీర్చుము.
కనపడినటువంటి అంధకార క్రియలను, శక్తులను, అధికారమును నజరేయుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున బంధించమని సహాయంపై ఆధారపడుతూ ప్రార్థించి కృతజ్ఞతతో వేడుచుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలందరూ కూర్చోండి. మా పిల్లలు పాటలు పాడుకుంటాం. సింగింగ్ టీం దయచేసి రండి. పాటలు పాడే సహోదరులు, అక్క వాళ్ళు. ఒకసారి బ్యాడ్జెస్ ఉన్నాయా, పెట్టుకున్నారా? వెరీ గుడ్, మంచోళ్ళు. అయితే సాంగ్ నంబర్ 1 పాడదాం మన షీట్లో నుండి, పాట సంఖ్య 1. స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. ఘనత ప్రభావము నీకే, బల సౌందర్యము నీకే. ఘనత ప్రభావము నీకే, బల సౌందర్యము నీకే. రక్షణానందము నీవే, రక్షణానందము నీవే. హల్లెలూయా స్తుతిగానముతో జీవము గల దేవుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. పాప విమోచకుడా, పరిశుద్ధులలో శ్రేష్ఠుడా. పాప విమోచకుడా, పరిశుద్ధులలో శ్రేష్ఠుడా. నీకే స్తుతి ఘన మహిమ, నీకే స్తుతి ఘన మహిమ. హల్లెలూయా స్తుతిగానముతో జీవము గల దేవుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. పాట సంఖ్య 9. ఎంతమందికి వచ్చి చేతులెత్తండి. ఎవరికి రాదు కదా, నేర్చుకుందామా? ఒకసారి విందాము, తర్వాత కలిసి పాడదాం. చాలా తొందరగా వచ్చేస్తుంది, మీరు చాలా స్పీడ్గా ఉన్నారు కాబట్టి. తెలివైన పిల్లలు మీరు, వెంటనే నేర్చుకుంటారు. ఒకసారి విందాం. यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है,
इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। मेरा राजा यीशु मसीह है। हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया। यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। मेरा राजा यीशु मसीह है। हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया। यीशु ने मुझे चंगा किया है, यीशु ने मुझे चंगा किया है, यीशु ने मुझे चंगा किया है, यीशु ने मुझे चंगा किया है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। मेरा राजा यीशु मसीह है। हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया। కొంచెం హైలో పడదాం. यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। मेरा राजा यीशु मसीह है। हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया, हल्लेलुया, आमीन, हल्लेलुया। यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। मेरा राजा यीशु मसीह है। हल्लेलुया, आमीन,
चंगा किया है, इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है, मेरा राजा यीशु मसीह है। हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మొదటి లైన్ ఒకసారి గమనించండి, ఫస్ట్ ఎలా పాడుతున్నామో ఒకసారి గమనించండి. यीशु ने मुझे प्यार किया है, కిందకి డౌన్ అవ్వాలి. यीशु ने मुझे प्यार किया है, ఫస్ట్ కిందకి దిగాలి, తర్వాత పైకి రేస్ చేయాలి. ఒకసారి మళ్ళీ వినండి. यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है, मेरा राजा यीशु मसीह है. అర్థమైంది కదా? మళ్ళీ పాడదాం, అందరం కలిసి పాడదాం. यीशु ने मुझे प्यार किया है, 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 इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है, मेरा राजा यीशु मसीह है. हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया. यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है, यीशु ने मुझे शांति दिया है. इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है. इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है, मेरा राजा यीशु मसीह है. हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया. यीशु ने मुझे चंगा किया है, यीशु ने मुझे चंगा किया है, यीशु ने मुझे चंगा किया है, यीशु ने मुझे चंगा किया है. इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है. इसलिए गाएंगे सबको बताएंगे मेरा राजा यीशु मसीह है, मेरा राजा यीशु मसीह है. हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया हल्लेलुया आमेन, हल्लेलुया. దయచేసి టీచర్స్ అందరూ ఒక చోటే ఉన్నారు.
పిల్లల మధ్యలో ఒక్కళ్ళు లేరు. ఇక్కడ ఈ బాయ్స్ దగ్గర ఒక్కళ్ళు లేరు టీచర్స్. వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. దయచేసి రండి, గ్రూప్ టీచర్స్ అయినా కావచ్చు, ఎవరైనా సరే పిల్లల మధ్యలో కూర్చుని వారు పాడుతున్నారా లేదా లేకపోతే గమనిస్తే మంచిది. ఇటు సైడ్ గర్ల్స్ వైపు కూడా మధ్యలో ఒకరు కూర్చోండి. ఫ్రంట్కి రండి, బాయ్స్కి ఫ్రంట్కి, ఇక్కడ కెమెరా దగ్గర. ఎంతమందికి వచ్చేసింది ఈ పాట? ఇప్పుడు మీరే పాడాలి. తర్వాత మధ్యాహ్నం ఇంకొక పాట నేర్చుకుందాం. మళ్ళీ పాడదాం ఈ పాట. మేము ప్రారంభించి ఆపుతాము, మీరే పాడాలి, గట్టిగా పాడాలి. మీకు మైకులు ఉన్నాయి కాబట్టి గట్టిగా పాడుతున్నారు అనకండి. ఈ సౌండ్కి మించి పాడాలి, ఎందుకంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా. పాడదాం. यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है। इसलिए गाएंगे, सबको बताएंगे, मेरा राजा यीशु मसीह है, मेरा राजा यीशु मसीह है। గట్టిగా థీమ్ సాంగ్ పాడుకుంటూ క్లాసెస్కి వెళ్ళిపోతాం. సాంగ్ నంబర్ 3. నా యేసుని మార్గములో నేను నడిచెదను. సీనియర్ బాయ్స్ నిలబడి యేసుని మార్గములో వారు వెనుక
జూనియర్ బాయ్స్. నేను నడిచెదను ప్రభువుకు తగినట్టు నడిచెదను ప్రభువుకు తగినట్టు నడిచెదను ఈ సమయమంతైనా జూనియర్ బాయ్స్. దయచేసి పిల్లల్ని లైన్లో పంపించండి, ఎందుకంటే చెప్పుల స్టాండ్ దగ్గరే ఉండిపోతున్నారు పిల్లలందరూ. టీచర్స్ వెళ్ళండి ముందు. సీనియర్ బాయ్స్ వెళ్ళిన తర్వాత సీనియర్ గర్ల్స్ లైన్గా వెళ్ళండి. గర్ల్స్ లేవండి. సీనియర్ గర్ల్స్ నన్ను పిలిచిన ప్రభు నా పాపములు కడిగెను నన్ను పిలిచిన ప్రభు నా పాపములు కడిగెను ఆయనతో ఉండుటకై నన్ను పిలిచేరు ఆయనతో ఉండుటకై నన్ను పిలిచేరు ఏ సమయమంతైనను నా జీవిత కాలమంతయు వెనక్కి జరపండి. ఏ సమయమంతైనను లైన్స్లో నా జీవిత కాలమంతయు లైన్కి 5 మెంబర్స్. నేను ప్రభువుకు తగినట్లు నడిచెదను. లైన్కి 5 మెంబర్సే. లైన్కి 5 చొప్పున ఫ్రీగా కూర్చోబెట్టండి పిల్లల్ని. లైన్కి 5 చొప్పున ఫ్రీగా కూర్చోబెట్టండి పిల్లల్ని. గర్ల్స్ లైన్ లేదు. గర్ల్స్ సదాకాలం నడిచెదను నేను ఆయనతో సదాకాలం నడిచెదను ఏ సమయమంతైనను నా జీవిత కాలమంతయు ఏ సమయమంతైనను నా జీవిత కాలమంతయు నేను ప్రభువుకు తగినట్లు నడిచెదను నేను ప్రభువుకు తగినట్లు నడిచెదను. అమ్మ, టీచర్స్ పిల్లల మధ్యలో కూర్చుంటే వాళ్ళు చక్కగా శ్రద్ధగా వినడానికి మనం ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు లెసన్ శ్రద్ధగా. మధ్యలో కూర్చోండి, పిల్లలకి మధ్యలో కూర్చోండి. మనము ఒక సైడే మన మైండ్ పెట్టడం కాదు, కానీ పక్కన పిల్లలు వింటున్నారా లేదా అనేది కూడా మనం గమనించడం ఎంత అవసరం. అట్లా వాళ్ళు వినకపోతే ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. టీచర్స్ మధ్యలో కూర్చోండి. కూర్చోవడం మాత్రమే కాదు, వాళ్ళు వింటున్నారా లేదా, మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా గమనించడం ఎంత అవసరం. పిల్లలు మధ్యలో కూర్చోవాలి. టీచర్స్ ఒక్కళ్ళు రాలే మధ్యలోకి. బాయ్స్ పక్కన ఒక్కళ్ళు లేరు.
ప్రేయర్ చేసుకున్నాం అందరం. మోకరించండి. ప్రేయర్ చేసుకుందాం. ప్రేమల తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, మా గనుడ, మా ఉన్నతుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, లెసన్ స్టోరీ ఇప్పుడు చెప్పవచ్చునగా మీరే కనపడడానికి వీరికి కృపను అనుగ్రహిస్తురండి తండ్రి. వినబోయే స్టోరీ వారి హృదయంలో భద్రపరుచుకోవడానికి మీరు వారికి సాయం చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యం వారి హృదయంలో భద్రపరుచుకోవడానికి, అలాగే ప్రభా దాని ప్రకారం జీవించడానికి వారికి కృపను అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్న ఏ స్టోరీ విన్నారు? ఎస్తేరు. మార్నింగ్ తప్పిపోయినా ఇంకా ఇంకా తప్పిపోయిన కుమారుడు. ఆఫ్టర్నూన్ క్లోజింగ్ లెసన్ కాదు, మెయిన్ లెసన్. ఎస్తేరు విన్నారా లేదా? ఉన్నారా ఇక్కడ? సరే కూర్చోండి. ఫస్ట్ కూర్చున్నారా? ఓకే. ఎస్తేరు గురించి ఏం విన్నారు? ఏం విన్నారమ్మా? ఎస్తేరు గురించి ఏం వినలేదా? ఎస్తేరు ఒకటే చెప్పేసి వెళ్ళిపోయారా అక్క వాళ్ళు? లోబడిందా? ఇంకా మీరు చెప్తేనే నేను ఫాస్ట్గా వెళ్తాను. చెప్పండి. ఇంకెవరి గురించి వెళ్ళలేదా? ఎస్తేరు ఒకటే ఇక్కడ కనిపించింది, అంతేనా? స్టోరీ అయిపోయిందా? ఏ రాజు? రాజు పేరేంటి? అహష్వేరోషు రాజు. ఇంకెవరున్నారు? వస్తి. ఇంకా మొర్దుకై. ఇంకెవరున్నారు? అంతే, ఇంకెవరు లేరు దాంట్లో. అహష్వేరోషు రాజు, ఎస్తేరు, మొర్దుకై, అంతే. ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఉన్నారా దాంట్లో? ఉన్నారా? స్టోరీలో మీరు ఉన్నారా? వచ్చేసారా మీరు ఇక్కడికి? మీ బొమ్మలు ఇక్కడ పెట్టారా? సరే, ఎస్తేరు గురించి నిన్న నేర్చుకున్నాం. ఈరోజు ఎవరి గురించి నేర్చుకుందామంటే, ఈరోజు ఈ ముగ్గురు గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఇతని పేరేంటి? రాజు. రాజు పేరేంటి? ఏంటమ్మా? అహష్వేరోషు. నెక్స్ట్ ఇతని పేరు మొర్దుకై. నెక్స్ట్ ఇతని పేరు ఎస్తేరా. అయ్యో, ఎస్తేరా ఇదే. మరి ఎవరైనా తెలీదా మీకు? తెలీదా? తెలిసిన వాళ్ళు చెప్పండి ఎవరొకరు. ఎవరు? హామానువా హామాకువా? హామాను. ఓకేనా? ఈరోజు ఎస్తేరు, అలాగే ఎస్తేరుకి మిగిలిన చరిత్ర అది మనం తెలుసుకుందాం. ఓకేనా? ఏం చేసింది ఎస్తేరు నిన్న? ఏం విన్నారు నిన్న? ఏం వినలేదా? ఏం చెప్పలేదా? ఏ విషయంలో లోబడింది? రాజు విషయంలోనా? అయితే మీరు ఏం వినలేదు కదా? ఏం వినలేదు కదా? రాజు కొరకు ఏం చేశారు? మళ్ళీ పెళ్లి చేయాలని ఎవరిని పిలిపించారు? దేశం అంతటి నుంచి ఎస్తేర్నా అందమైన కన్యకుల్ని పిలిచారనమాట. దాంట్లో ఎవరున్నారు? ఎస్తేరు కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎస్తేరు ఎవరిని ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకున్నారు ఎస్తేర్ని? రాజు రాణి కింద ఎన్నుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడుంది? ఇప్పుడు
రాజు దగ్గర ఉంది. ఓకేనా? ఇప్పుడు మొద్దుకే ఎవరు? మొద్దుకే ఎవరు? అన్నయ్య పిన్న తండ్రియా? అన్నయ్య కదా. ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నాడంటే ఈ మొద్దుకే రోజు ఏం చేసేవాడంటే, రాజు గుమ్మం ఉంటుంది తెలుసు కదా మీకు. ఎప్పుడైనా రాజు కోట చూసారా? ఎలా ఉంటుంది? చిన్న చిన్నగా ఉంటాయా? మరి ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి కదా. పెద్దగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, మనలాగా, మన ఇంట్లాగా పెద్దగా ఉంటాయి కదా. దానికి గుమ్మాలు ఎలా ఉంటాయి? బంగారంగా ఉంటాయా? ఆ? ఇప్పుడు మన ఇంట్లో గుమ్మాలు ఉన్నాయి తెలుసు కదా, డోర్స్ ఎలా ఉన్నాయి? చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయా? కొంచెం చిన్నగా ఉన్నాయి కదా. కానీ రాజగుమ్మం అంట చాలా పెద్దదన్నమాట. ఓకేనా? అక్కడ చాలామంది ఏం చేసేవారంటే సైనికులు చాలామంది ఏం చేసేవారంటే అక్కడ కూర్చునేవాళ్ళు అనమాట. ఓకేనా? ముద్దుకాయ కూడా ఏం చేసేవాడంటే అక్కడ రోజు కూర్చునేవాడు అనమాట. ఎక్కడ కూర్చునేవాడు ముద్దుకాయ? రాజు భవనమా? రాజు మార్గం ఉంటుంది కదా, రాజు గుమ్మం ఉంటుంది కదా, అక్కడ రోజు కూర్చునేవాడు అనమాట. రోజు కూర్చొని ఏం చేసేవాడంటే ఎస్తేరు గురించి ఆలోచించేవాడు. ఎస్తేరు ఏం చేస్తుంది, ఎస్తేరుకి ఏమైనా అవసరం అయితే వెంటనే ఏం చేయాలని వెళ్ళాలని రోజు అక్కడే కూర్చొని ఉండేవాడు అనమాట. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే మొర్దెకై రాజుగుమ్మం దగ్గర కూర్చునే ఉండేవాడు అని రాయబడి ఉంది. ఓకేనా? అతను ఏం పని చేస్తాడో ఎవరికి తెలియదు అనమాట. కానీ ఏం చేసేవాడు? రోజు రోజు ఎక్కడ కూర్చునేవాడు? రాజుగుమ్మం దగ్గర కూర్చునేవాడు. ఇప్పుడు మొర్దెకై ఏం చేశాడంటే ఈ మొద్దుకే ఏం చేశాడంటే రోజు ఏం చేసేవాడంటే ప్రేయర్ చేసుకునేవాడు. ఆ? ఏం చేశాడంటే తన పని ఏంటి? రాజమార్గంలో కూర్చోవడమే కదా. కూర్చొని ఏం చేసేవాడంటే ప్రేయర్ చేసుకునేవాడు. ఇంకేం చేసేవాడంటే రాజు భవనంలో ఏం జరుగుతున్నా కానీ ఆ సంగతులను ప్రతిరోజు వినేవాడు అనమాట. ఇప్పుడు రాజు కోటలో ఉంటారు కదా, చాలామంది ఉంటారా లేదా? వాళ్ళందరూ రోజు ఒకటి ఏదో విషయం గురించి మాట్లాడుకుంటారు కదా. ఆ మాటలన్నీ రోజు ఏం వినేవాడంటే ముద్దుకే వినేవాడు అనమాట. సైనికులు మాట్లాడుకుంటారా లేదా? సైలెంట్గా ఉంటారా? మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీను రోజు ఏం చేసేవాడంటే ముద్దుకే గుమ్మం దగ్గర కూర్చొని వినేవాడు అనమాట. ఓకేనా? ఇలా వినడం వల్ల ఏం జరిగిందంటే ఒకరోజు ఈయనెవరు? రాజు. ఈయనెవరు? రాజు పేరేంటి? అశ్వరోషు అనే రాజు అనమాట. ఇప్పుడు రాజు ఏం చేసేవాడంటే ఈ మొద్దుకే ఉన్నాడు కదా, ఈ మొద్దుకే ఏంటంటే రోజు ఏం చేసేవాడంటే రాజు మార్గంలో కూర్చునేవాడు కదా. ఎస్తేరుకి ఏమని చెప్పి పంపించాడు? ఎస్తేరుకి ఏం చెప్పి పంపించాడు? రాజు దగ్గరికి ఏమని పంపించాడంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేశం ఏంటి అని ఎవరికినూ చెప్పకూడదు. ఓకేనా? అదేంటి? సీక్రెట్. ఓకేనా? మీ సీక్రెట్స్ ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. మొద్దుకై కూడా ఏం చేశాడంటే ఎస్తేరుకి చెప్పాడనమాట, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రాజు కోటలోకి వెళ్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమి చెప్పకూడదు అనమాట. ఓకేనా? నువ్వేం చేయాలి? చాలా సీక్రెట్గా ఉంచాలి. రాజుగారు రోజు అనేక పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ రోజు ఏం చేసావంటే ఆ సైనికులు ఈ సైనికులు ఉండి వినేవాళ్ళు అనమాట. ఆ వినే విషయాల్ని ఎవరి దగ్గర చర్చించేవారంటే ముద్దుకై ఉన్నాడు కదా, ముద్దుకై కూర్చునే ప్లేస్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట. ఓకేనా? ఓ రోజున ఏం చేశారంటే రాజుగారు ఇతనెవరు? ముద్దుకైనా ఇతనెవరమ్మా? హామాను. ఎవరైనా? ఈ హామాను ఎవరంటే ఈ రాజుగారు ఉన్నారు కదా,
ఈ రాజుగారి మొత్తం రాజ్యం అంతటి మీద అధిపతి అనమాట. ఓకేనా? అందరూ అధిపతులు ఉంటారా లేదా? ఆ అధిపతులు అందరి మీద ఈ హామాను అన్నమాట చాలా పెద్ద అధిపతి అనమాట. ఓకేనా? ఈ ఒక రోజున ఏం చేశాడంటే ఈ రాజుగారు హామానుని హెచ్చించారనమాట. అంటే ఆ, ఇప్పుడు ఎవరైనా హామాను దగ్గరికి వచ్చారనుకోండి, వచ్చినా ఏం చేయాలి? హామానుకి ఏం చేయాలి? సెల్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? హై పొజిషన్లో ఉన్నాడు కదా. హై పొజిషన్లో ఉన్నా, లో పొజిషన్లో ఉన్నాడా? రాజుగారు ఏం చేశారంటే హామానుకి నమస్కారం చేయాలి అని అందరికీ చెప్పాడనమాట. ఇప్పుడు హామానుకి ఏమైందంటే చాలా సంతోషం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకో, మీరు ఏం చేస్తారు? బాధపడతారా? నవ్వుతారా లేదా? ఇప్పుడు హామాను కూడా చాలా సంతోషమైంది. ఏమైందంటే ఇంకా ఇంకా హామానుకి చాలా గర్వం వచ్చేసింది అనమాట. వచ్చేసి ఏం చేశాడంటే రాజమార్గంలో వస్తూ పోయేవాళ్ళు ఏం చేశారంటే హామానుకి నమస్కారం చేసేవారనమాట. హామానుకి ఏంటంటే తను అలా పిలిపించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. హామానుకి ఏంటంటే రాజమార్గంలో వచ్చినప్పుడు ప్రజలందరూ ఏం చేసేవారు? హామానుకి నమస్కారం చేసేవారు అనమాట. నమస్కారం చేయడం వల్ల హామానుకి ఏమైందంటే చాలా బాగుండేది. మీకు కూడా ఎవరైనా సెల్యూట్ చేస్తే ఎలా ఉంటుంది? మీకు బాగుంటుందా లేదా? మీరు చాలా హ్యాపీ అయిపోతారు కదా. అలాగే హామాను కూడా చాలా హ్యాపీ అయిపోయిందండి. కానీ ఒక్కళ్ళు మాత్రం సెల్యూట్ చేయలేదన్నమాట. ఒక్కళ్ళు మాత్రం ఏం చేయలేదు? హామానుకి ఇలా వంగి నమస్కారం చేయలేదన్నమాట. అతను ఎవరో తెలుసా మీకు? మొద్దుకే. మీకు తెలుసా? ఇతను ఏం చేశాడంటే హామానుకి నమస్కారం చేయలేదంట. ఎందుకు చేయలేదు మీకు తెలుసా? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఏ ముద్దుకి ఎవరంటే అతను ఒక యూదుడు అనమాట. యూదులు ఏం చేస్తారంటే దేవునికి తప్ప ఇంకే మనుషునికి ఇలా వంగి నమస్కారం చేయరంట. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఇప్పుడు ముద్దుకి ఎవరు? యూదుడు. యూదుడు కాబట్టి తను ఏం చేశాడంటే హామానుకి నమస్కారం చేయలేదంట. ఎప్పుడు చేయలేదంట. రోజు మార్నింగ్ వస్తాడు హామాను, మార్నింగ్ చేయలేదంట. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా హామాను ఏం చేశాడంటే వచ్చినప్పుడు కూడా ముద్దుకి ఏం చేశాడంటే నమస్కారం చేయలేదంట. ఈ విషయం ఎవరు చూశారంటే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉంటారా లేదా? ఆ ఫ్రెండ్స్ చూసారంట. ఆ ఫ్రెండ్స్ చూసి ఏం చేశారంటే ముద్దుకే నువ్వెందుకు హామానుకి నమస్కారం చేయట్లేదు అని ప్రతిరోజు అడిగేవారంట. తెలుసా? మీరు కూడా అడుగుతారు కదా మీ ఫ్రెండ్స్ని, అడుగుతారా లేదా? అడుగుతారా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ని అడుగుతారా లేదా? అడుగుతారు కదా. వాళ్ళు కూడా డౌట్ వచ్చిందనమాట. డౌట్ వచ్చి ఏం చేశారంటే ముద్దుకే దగ్గరికి వచ్చి ముద్దుకే అసలు నువ్వు ఎందుకు హామానుకి నమస్కారం చేయట్లేదు అని అడిగాడంట. అడిగితే ముద్దుకి ఏం చెప్పేవాడంటే అసలు ఏం సమాధానం చెప్పేవాడు కాదు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే హామానుకు తెలిసింది. తెలుస్తుందా లేదా? రాజ మందిరంలో ఉన్నప్పుడు ఏ విషయమైనా ఎవరికి తెలుస్తుంది? అందరికీ తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుందా లేదా? తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలిసిందంటే హామానుకు తెలిసింది. ఈ విషయం ఎవరికి తెలిసింది? హామానుకు తెలిసింది అనమాట. హామానుకి తెలియగానే ఏమైందంటే చాలా కోపం వచ్చేసింది. హామానుకి ఏమైంది? చాలా కోపం వచ్చేసింది అనమాట. చాలా కోపం వచ్చేసింది. ఏం చేశాడంటే ఇంకేం చేశాడంటే హామాను రాజు దగ్గరికి వెళ్ళాడు. హామాను ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే ఈ హామాను రాజుగారి దగ్గరికి వచ్చి మీకు ఒక విషయం చెప్తాను రాజుగారు అని చెప్పాడనమాట. ఎవరికి చెప్పాడు? రాజుగారి దగ్గరికి వచ్చి మీకు ఒక విషయం చెప్పాలి రాజుగారు. ఏంటంటే మన దేశంలో చాలామంది ఉంటారు కదా. చాలామంది ఉంటారా? కొంతమంది ఉంటారా? చాలామంది ఉంటారు కదా.
దాంట్లో ఒక ఒక జనం అంట మీరు ఏం చెప్పినా కానీ వాళ్ళు చేయట్లేదంట అని ఎవరు చెప్పారంటే ఈ హామాను రాజుగారికి చెప్పేశాడనమాట. కంప్లైంట్ చేస్తారా మీరు కూడా? చేస్తారు కదా. కంప్లైంట్స్ ఎవరు చేస్తారు? దేవుని పిల్లలు చేస్తారా? సాతాను పిల్లలు చేస్తారా? సాతాను పిల్లలు చేస్తారు కదా. ఇప్పుడు హామాను దేవుని బిడ్డనా సాతాను బిడ్డనా? సాతాను బిడ్డ కాబట్టి ఏం చేశాడు? కంప్లైంట్ చేశాడు. ఓకేనా? మనం కూడా అప్పుడప్పుడు ఏమవుతుంది, మనలో కూడా సాతాను వస్తుంది కదా. వచ్చి ఏం చేస్తుంది? పక్క వాళ్ళని గిచ్చాలి, పక్క వాళ్ళని కొట్టాలి కదా అనిపిస్తుంది కదా. మీకు కూడా అప్పుడప్పుడు సాతాను వస్తుంది కదా. వచ్చిందా? ఎవరి దాంట్లోకి వచ్చింది సాతాను? చేయతండి. ఇప్పుడు వరకు ఎవరి దాంట్లోకి రాలేదా? మీకు ఎవరికి అనిపించలేదా? అలాగా అనిపించలేదా? అబ్బో, చాలా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా మీరు కదా. హామానుకి మాత్రం ఏంటంటే, హామాను దేవుని బిడ్డ కాదు కాబట్టి ఏం చేశాడంటే, తను హృదయంలో ఏమనుకున్నాడో అది వెంటనే చేసేస్తాడనమాట. అది చెడ్డకారమైనా కానీ చేసేస్తాడనమాట. అంత దుష్టుడు అనమాట ఈ హామాను. ఓకేనా? ఈ హామాను ఏం చేశాడంటే రాజు దగ్గరికి వచ్చి ఈ విషయం మొత్తం చెప్పేశాడనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే ముద్దుకాయ మీద చాలా కోపం వచ్చేసి ఏం చేశాడంటే ముద్దుకాయని ఒక్కడిని చంపేయట్లేదు అనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే మొత్తం యూదా దేశంలో నుండి వచ్చిన వారందరినీ ఏం చేశాడంటే ఈ హామాను చంపేయాలని పెద్ద డిసిషన్ తీసుకున్నాడు అనమాట. ఏం తీసుకున్నాడు? పెద్ద డిసిషన్. ఏంటి ఆ డెసిషన్? ఏంటి ఆ డెసిషన్? ఎవరిని చంపేయాలి? క్రిస్టియన్స్నా? యూదుల్ని. ఇప్పుడు మొద్దుకే ఎవరు? క్రిస్టియనా? యూదుడు కదా. ఇప్పుడు యూదులు అనే పిలవబడే వాళ్ళందరినీ ఏం చేయాలంటే ఈ హామాను చంపేయాలి అని అనుకున్నాడు అనమాట. ఈ హామాను ముందుగా ఏమనుకున్నాడంటే, చాలామంది ఉంటారు కదా, ఈ హామాను ముందుగా ఏం చేశాడంటే వాళ్ళ దేశంలో ఉన్న అధిపతులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారంటే, మీకు పని చెప్పాలి. ఏంటా పని అంటే, ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఏం చేయాలంటే చంపేయాలి. ఇప్పుడు చంపేయడానికి మీరు ఏం చేయాలి? ఒక మంచి డేట్ని ఫిక్స్ చేయాలి అని చెప్పారనమాట. ఈ హామాను ఎవరికి చెప్పారు? అధిపతులు ఉంటారు కదా, ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద అధిపతులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే ఈ హామాను, మనం ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే, ఈ దేశంలో ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజుగారికిను రాజు ఆజ్ఞలకు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఏం చేయట్లేదంటే లోబడట్లేదు అనమాట. ఇప్పుడు లోబడకపోతే ఎవరికి నష్టం? రాజుకి నష్టం. కాబట్టి ఏం చేశారంటే మీరు ఏం చేయాలి? ఒక మంచి డేట్ని ఫిక్స్ చేసి ఏం చేయాలంటే వాళ్ళందరికీ చంపేయాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే 12వ నెల 13వ తారీఖున ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ, అంటే యూదా దేశం నుంచి వచ్చిన యూదులందరినీ చంపేయాలి అని ఏం చేశారంటే వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారనమాట. ఇప్పుడు ఆ డేట్ని ఎవరు చెప్పారంటే ఈ హామాను వచ్చి రాజుగారికి చెప్పాడనమాట. హామాను వచ్చి రాజుగారికి చెప్తే రాజు ఏం చేశాడంటే విన్నాడు. ఏం చేశాడు? విన్నాడు. కానీ ఎందుకు ఏంటి అని ఏం అడగలేదంట. తెలుసా ఎందుకు అడగలేదు? అష్షూరోషు రాజు ఎందుకు అడగలేదు అలాగా? మీకు తెలుసా? వింటున్నారా? అసలు మీరు వింటున్నారా? ఉన్నారు ఇక్కడే? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? మీరు ఉన్నారు ఇక్కడే. మీ మైండ్ ఉంది ఇక్కడ? ఉందా? టెస్ట్ చేయనా నేను? సరే, ఇలా పెట్టండి అందరూ పైకి. నేను 1 2 3 అనేలోపు మీరు ఎలా పెట్టాలి. ఓకేనా? మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నారో, ఎవరెవరు వింటున్నారో నేను టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి ఎవరైతే వినట్లేదో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుదాం. ఓకేనా? రెడీనా? 1 2 3. ఎంతమంది వింటున్నారు ఇప్పుడు? నేను ఏం పెట్టమన్నాను? ఇలా పెట్టమన్నాను కదా. ఇలా ఎవరు పెట్టారు?
పెట్టారా? ఇలా ఎవరు పెట్టారు అంటే వాళ్ళందరూ ఏం వినట్లేదు అనమాట. ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంది? అలా తిరిగి వస్తుంది కదా. అలా ఉండకూడదు, ఓకేనా? వినకపోవడం కూడా ఏంటి, బైబిల్ గ్రంథంలో ఏముంది? అనాలోచనగా వినడం వల్ల కూడా అదేంటి, పాపం కదా. మీరు అలా వినొచ్చా? వినకూడదు, ఓకేనా? సరి కూర్చోవాలి ఫస్ట్. సరి కూర్చొని మీరు ఏం చేయాలి? ఫస్ట్ వినాలి, ఓకేనా? మీ మైండ్ ఇక్కడే ఉండాలి, మీ బాడీ కూడా ఇక్కడే ఉండాలి, ఓకేనా? ఇప్పుడు హామాన్ ఏం చేశాడంటే రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి మీ దేశంలో ఉన్న ఒక ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు చాలా చెదిరిపోయారు. ఏం చేశారంటే మీ మాట ఎవరు వినట్లేదంట. వాళ్ళు వినపోతే ఎవరికి నష్టం రాజుగారు అని రాజుగారిని అడిగితే రాజు అన్నాడు, నాకే నష్టం కదా అన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని రాజు అడిగితే ఇప్పుడు హామాను ఏం చేశాడంటే మీకు ఓ విషయం చెప్తాను రాజుగారు, మీరు అలా చేశారంటే ఇప్పుడు మీ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ వినేస్తారు అని చెప్తారు. ఇప్పుడు రాజుగారు ఏం చేశారంటే నువ్వు ఎలా అయినా చెయ్యి హామాను, నేనేమి నీకు అడ్డుపడను, ఓకేనా? నువ్వేం చేస్తావంటే తన దగ్గర ఒక అంటే లెటర్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఏం చేశారంటే నువ్వు ఒక లెటర్ రాయి, నేనేం చేస్తాను సైన్ చేసేస్తాను. నువ్వేం చేయాలంటే నా సైన్ చేసేసాను కదా, ఇప్పుడు నేను నీకు నచ్చినట్టుగా వాళ్ళు నువ్వేం చేస్తావు చేసేసుకో, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసేసుకో అని రాజు ఏం చేశాడంటే వాళ్ళు ఏం అడగలేదు, ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అంత తప్పు ఏం చేశారు చంపేయడానికి అని ఏం అడగలేదంట. అడగపోవడంతో ఏం చేశాడంటే ఈ హామానుకి ఇంకా రాజు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా హామాను ఏం చేశాడంటే ఈ హామాను ఇంకా ఏం చేశాడంటే రాజు ఏమిచ్చాడంటే హామానుకి ఒక రింగ్ ఇచ్చాడనమాట. రింగ్ తెలుసా మీకు? రాజు వంశంలో ఉండే వాళ్ళు మాత్రమే అవి ఏం చేస్తారు, పెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు ఆ రింగ్ ఎవరికి ఇచ్చారంటే హామానుకి ఇచ్చారు. ఆ హామానుకి ఇచ్చే ఏం చేశాడంటే మంచిగా ఒక లెటర్ రెడీ చేశాడు. మంచిగా ఒక లెటర్ రెడీ చేసి ఏం చేశాడంటే కింద రాజుగారి ఆ రింగ్ తోటి ఏం చేశాడంటే ఒక స్టాంప్ వేసాడు అన్నమాట. స్టాంప్ వేసి ఏం చేశాడంటే ఈ లెటర్ తీసుకొని ఇంకా అన్ని దేశాలు అంటే అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఏం చేయాలంటే ఈ వార్తను పంపించాలన్నమాట. పంపించాలంటే ఎవరికి ఇవ్వాలి? ఈ లెటరు అన్ని దేశాలకి వెళ్ళాలి. అంటే ఎవరికి ఇవ్వాలి? బయట సేవకులు ఉంటారు కదా, సైనికులు, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళ తీసుకొచ్చి ఏం చేశాడంటే హామాను వాళ్ళకి ఇచ్చారన్నమాట. వాళ్ళకి ఇవ్వగానే ఏం చేశారంటే వాళ్ళు ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా అంటే గుర్రం స్లోగా వెళ్తుందా ఫాస్ట్గా వెళ్తుందా? ఫాస్ట్గా వెళ్తుంది. మనకులాగా ఇప్పుడు బైక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఉన్నాయా? లేవు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో గుర్రాల మీద కానీ ఒంటెల మీద కానీ ప్రయాణం చేసేవాళ్ళన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే సైనికులు ఒంటెల మీద వెళ్తే ఫాస్ట్గా వెళ్తారు, గుర్రం మీద వెళ్తే ఫాస్ట్గా వెళ్తారా? గుర్రం మీద వెళ్తే కదా ఫాస్ట్గా వెళ్తారు. ఇప్పుడు ఏం చేశారంటే సైనికులు ఫాస్ట్గా ఏం చేశారంటే ఆ లెటర్ తీసుకొని ఫాస్ట్గా గుర్రం ఎక్కేసి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి ఆ దేశానికి ఒకరు, ఈ దేశానికి ఒకరు, ఇంకో దేశానికి ఇంకొకరు, అలా అన్ని దేశాలకి వెళ్ళిపోయారంట. కొన్ని రోజులతోనే ఏం చేసిందంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ వార్త తెలిసిపోయింది. ఏంటి, ఫలానా రోజున ఫలానా తారీఖున ఏం చేస్తారంటే ఆషోరోషు రాజు సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే యూదులు అని పిలబడిన వాళ్ళందరినీ చంపేస్తారంట అని ఎవరికి తెలిసిపోయింది? మొత్తం యూదులకే కాదు, మొత్తం ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయిందంట. ఇప్పుడు ఏం చేశారంటే ఈ వార్త ఎవరికి తెలిసింది? ఈ వార్త ముద్దుకై కూడా తెలిసిపోయింది. ఈ వార్త ముద్దుకై కూడా తెలిసిపోయింది. ఈ ముద్దుకై ఏం చేశాడంటే ఇంకా మిమ్మల్ని ఎవరైనా చంపేస్తారంటే మీరు ఎలా ఉంటారు? మీ ఫ్యామిలీని మిమ్మల్ని రేపు ఈ టైంలో చంపేస్తాం మేము అంటే మీరు ఏం చేస్తారు? భయపడతారు. ఇంకేం చేస్తారు? ప్రార్థన చేస్తారా? పారిపోతారు కదా. కానీ ముద్దుకే ఏం చేశాడంటే పారిపోలేదండి. ఏం చేశాడంటే ఆ గుమ్మం దగ్గర ఉంటారు కదా, రాజు గుమ్మం దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే తన బట్టలన్నీ ఇలా చింపేసుకున్నాడంట.
చింపేసుకొని ఇంక ఏడుస్తూనే ఉన్నాడంట. తెలుసా? పారిపోలేదు. ఎవరు పారిపోలేదు? ముద్దుకి. ఎక్కడికి? నన్ను చంపేస్తారంట అని ఏం చేశాడంటే ముద్దుకి పారిపోలేదంట. ఏం చేశాడంటే రాజు మార్గంలోకి వచ్చి అంట తన బట్టలన్నీ చింపేసుకొని గోనుపట్టే తెలుసా మీకు? తెలుసా? గోను సంచులు తెలుసా? తెలుసా లేదా? తెలుసా? ఆ కాలంలో అంట గోను సంచులు ఉంటాయి కదా, వాటిని ఇలా వేసుకుంటే అంట వాళ్ళకి చాలా బాధ ఉందని తెలిసేవారంట. అంటే అలా గుర్తించేవారంట వాళ్ళని. ఇప్పుడు ఏం చేశాడంటే మొద్దుకే గోనె పట్ట వేసుకొని ఏంటంటే చిరిగిపోయినాయి కదా బట్టలన్నీ. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తూనే ఉన్నాడంట. కానీ ఏం చేస్తున్నాడు? ఒక్కసారి కూడా హామానుకి ఏం చేయలేదు, నమస్కారం చేయలేదంట. ఎవరికి చేయలేదు నమస్కారం? ఇంత మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు హామాను వచ్చాడు, మీరేం చేయాలి? చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తారంటే మీరు ఏం చేస్తారు? పరిగెడతారా లేకపోతే నమస్కారం చేస్తారా? కొంతమంది ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు కదా, హామానికి భయపడి నన్ను చంపేస్తాడేమో అని ఏం చేస్తారు? హామానికి భయపడి నమస్కారం చేస్తారు. కానీ హామాను ముద్దుకి ఏం చేశాడంటే అంత బాధ వచ్చినా కానీ తన ఫ్యామిలీని ఎస్తేరు కూడా ఎవరు? ఎస్తేరు ఎవరు? యూదురాలు అని ఎవరికి తెలియదంట. కానీ ఒకవేళ తెలిస్తే ఎవరిని కూడా చంపేస్తారు? ఎస్తేర్ని కూడా చంపేస్తారు. ఇప్పుడు ఎవరు? ముద్దుకి ఎస్తేర్ అంటే చాలా ఇష్టం కదా, చాలా ఇష్టమా లేదా? ఏం చేశాడంటే ముద్దుకే తన చెల్లెలు కూడా చనిపోతుంది అని బాధతో ఏం చేశాడంటే అలా కూర్చొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తూనే ఉన్నాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎందుకు ముద్దుకే నువ్వు ఏడుస్తున్నావు? ఒకసారి ఏం చేయి, మనకి నమస్కారం చేస్తే సరిపోద్ది కదా. ఇలా ఏడుస్తే నీకేమొస్తుంది? ఏం రాదు. నీ ఫ్యామిలీని అందరినీ చంపేస్తారు. నువ్వేం చేయాలి? ఒకసారి నమస్కారం చేస్తే అయిపోద్ది కదా ముద్దుకే హామానుకి అని చెప్తే ముద్దుకే ఏం చేశాడు? అప్పటికి కూడా ఏం చేశాడు? నమస్కారం చేయలేదంట. ఏం చేశాడంటే అలానే ఏం జరిగినా కానీ ఏం చేయను, నేను హామానుకి నమస్కారం చేయను అని అలానే కూర్చున్నాను అనమాట. ఈ విషయం అంతా తెలిసిపోయింది. ఓకేనా? ఈ విషయం అంతా తెలిసిపోయినప్పుడు ఏం చేశారంటే ముద్దుకై కూడా వాళ్ళ ఫ్రెండ్స్, యూదుల ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా ముద్దుకైకి యూదా దేశం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముద్దుకైతో పాటు ఇంకా ప్రే చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? తండ్రి వాక్యం చెప్తాను. రండి, నమస్కారం చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తనలు 95:7. ఇప్పుడు ఎవరు మోకరించారు? ఫ్రెండ్స్ మోకరించారు కదా. ఈ వాక్యం బట్టి మనకి ఏం తెలుస్తుంది? మన దేవుని, మన సృష్టికర్తకి కాకుండా ఇంకెవరికి ఏం చేయకూడదు, మనం నమస్కారం చేయకూడదు. ఇప్పుడు ఈ హామాను ఉన్నాడు కదా, ఈ హామాను యూదులందరినీ ఒకవేళ చంపేశాడు అనుకో, ఇప్పుడు మనకి ఏసై వస్తాడా భూమి మీదకి? వస్తాడా? యూద వంశంలో నుంచి ఏసై మన దగ్గరికి ఈ భూమి మీదకి వస్తారా? రాడు. ఎలా రాడు? వాళ్ళందరినీ చంపేశారు అనుకో, యేసు ప్రభు వారు వాళ్ళ నుంచి భూమి మీదకి పుట్టలేడు కదా. పుట్టకపోతే మనకేం రాదు? రక్షణ రాదు అని ఏం చేశాడంటే సాతాను హామాన్ని ప్రేరేపించి యూదా దేశం అందరినీ, యూదా దేశం నుంచి వచ్చిన ప్రజలందరినీ చంపేయాలని ఆ హామాన్కి అలాంటి ఆలోచనని హృదయంలో పుట్టించాడు అనమాట. ఎవరు పుట్టించారు? సాతాను పుట్టించాడు అనమాట. యేసయ్య ఈ లోకానికి వస్తే ఏమవుతుంది? రక్షణ. అవును, రక్షణ అందరికీ వచ్చేస్తుంది కదా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఏమవుతుంది? రక్షిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన పాపాలను, ఎవరైతే వారి పాపాలను ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారమ్మా?
ఏసే రక్షిస్తున్నాడు కదా. ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అలాగా సాతాన్ని ఏం చేశాడంటే హామానుని ఆ విధంగా ప్రేరేపించాడు. కానీ మొద్దుకే ఏం చేశాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎవరికి నమస్కారం చేయలేదు, హామానుకి నమస్కారం అస్సలు చేయలేదు. హామాను మనిషే దేవుడా? మనిషే దేవుడా? మనిషే కదా. మనిషికి నమస్కారం చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు కదా. దేవునికి నమస్కారం చేసామనుకో, దేవునికి లోబడి ఉన్నాం అనుకో, దేవుడు మన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు కదా. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు కదా. మీరేం చేయాలి? లోబడాలి కదా. ఏం చేయాలి? మీరేం చేయాలి? మీ పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. ఓకేనా? మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరి కోసం నిలబడాలి? ముద్దుకే ఇవ్వాలి, దేవుని కోసం మాత్రమే నిలబడాలి. ఓకేనా? కంటత వాక్యం. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తనలు 95:7. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తనలు 95:7. ఎవరైనా చెప్తారా? చెప్పండి. నుంచొని చెప్పాలి. సాగిలపడుదము. నెక్స్ట్ ఇంకా గర్ల్స్లో ఎవరు లేరా? నుంచోండి. ఇంకా ఇప్పుడు వరకు కంటత వాక్యాలు ఎన్ని నేర్చుకున్నారు? కంటత వాక్యాలు ఈ రోజుతో కలిపి ఎన్ని కంటత వాక్యాలు నేర్చుకున్నారు? 6 కదా. 6 5 6 నేర్చుకున్నారు కదా. 6 ఎవరు చెప్తారు? మొత్తం చెప్పాలి. ఓకేనా? స్టాండ్ అప్. ఓకే ఓకేనా? మీరు కూడా నేర్చుకోవాలి. ఓకేనా? నేను 5 టైమ్స్ చెప్తాను. ఓకేనా? ఈలోపు మీకు అందరికీ వచ్చాను. ఓకేనా? రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.
కీర్తనలు 95 7. ఓకేనా? మనం ప్రే చేసుకుందామా? మోకరించండి. పైకి మోకరించాలి. ఏంటి అందరూ ఇక్కడ ఓల్డ్ పీపుల్సే ఉన్నారా? పిల్లలు ఎవరు లేరా? పైకి మోకరించండి. పైకి నాకు ఎవరు కనిపించట్లేదు, అందరూ కూర్చొని ఉన్నారు. ఓకేనా? కళ్ళు మూసుకోండి. ప్రేమల తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ స్టోరీలో మీరు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు. మీకే వందనాలు చెల్లించుకున్నాం. విన్న వాక్యాన్ని ప్రభా, విన్న స్టోరీని వారి హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం ప్రభా వారు జీవించడానికి కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మొద్దుకై వలె వారు కూడా నీకు నమ్మకస్తులుగా ప్రభా, ఏ పరిస్థితిలో కూడా వారు వెను తిరిగి చూడకుండా ప్రభా నీ వైపే చూచి ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి జీవించడానికి వారందరికీ కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇప్పటి వరకు ప్రతిరోజు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకొని ప్రభా వారు మారు మనసు పొందడానికి వారికి అవకాశాన్ని మీరే అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సాయం చేసి కృప చూపించి మిగిలిన పరిచయం అంతట్లో మీరు కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలందరూ ఎవరి గ్రూప్ వాళ్ళకి వెళ్ళిపోండి. టీచర్స్ ఎవరి పిల్లల్ని వాళ్ళు సార్ చూసుకోండి. దయచేసి పిల్లలు ఇక 2 రోజులు ఎక్కడ